అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనందరికీ తెలుసు, కార్తీక మాసం వచ్చిందంటే మనం అందరం కూడా ఉపవాసాలు, మరి వనభోజనాలు, శివవైష్ణవ మందిరాలలో సూర్యోదయం కంటే ముందే మనమందరం కూడా భక్తి భావంలో మునిగిపోతాం. మరి తప్పకుండా, ఎందుకంటే పంచభూతాలలో అగ్ని దేవత కూడా చాలా ముఖ్యమైనది. మరి అగ్ని, ఈ పంచభూతాలలో అయితే మనం అగ్ని ద్వారా దీపం వెలిగిస్తామో, ఈ దీపం వెలిగించడం వల్ల మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి పుణ్య మార్గంలో పోవటానికి ఇది చాలా దోహదపడుతున్న ఉద్దేశంతో ఈ కార్తీక మాసంలో దీపోత్సవ కార్యక్రమం చేసుకుంటాం. ఈ కార్తీక మాసంలో మనం పుణ్య స్నానాలు ఆచరించి వ్రతాలు కానీ, దీపోత్సవం కానీ ఏది చేసినా కూడా ఇది దేవుడికి ప్రత్యక్షంగా ముట్టది అనేటువంటి ఒక నానుడి ఉన్నది. మన హిందువులందరికీ ఇది గొప్ప పండుగ. వీళ్ళందరూ కూడా ఇంత చక్కగా 5 గంటల నుంచే ఇక్కడికి అందరూ కూడా విచ్చేసిండ్రు. మీ అందరికి కూడా శిరస్సు వహించి నేను ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ, మళ్ళొక్కసారి కార్తీక దీపోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కార్తీక మాసం అంటేనే దీపాలతో అలంకరణ, దీపాలతో దేవుణ్ణి ప్రార్థించడం అన్నట్టు. సూర్యోదయానికంటే ముందు స్నానం చేసి కాగడతో దేవుణ్ణి ఆరాధిస్తారు. ఇది మహిళలకు సౌభాగ్యకరమైనదని అందరూ చాలా నెల రోజులు మాత్రం దీపాలు ముట్టిస్తారు. ఈ దీపాలు ముట్టించడం వీలు కాని వాళ్ళు 365 వత్తులతో సంవత్సరం ముట్టించినంత ప్రాధాన్యత ఉండడానికి ఒక 365 వత్తులతో ఈరోజు కార్తీక దీపోత్సవం జరిగింది. దీంట్లో చాలామంది మహిళలు పాల్గొన్నారు. అందరికీ ఇది శుభమంగళం కాబట్టి, ఇది మనకు కార్తీక మాసం ఏకాదశి రోజు కాబట్టి ఇంకా శుభప్రదమని అందరు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సనాతన హిందూ ధర్మం వాళ్ళు నిర్వహించిన ఈ కార్తీక దీపోత్సవానికి ధన్యవాదాలు. మాసం పురస్కరించుకొని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమం ఇక్కడ మహిళలతో బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలందరూ పట్టణమే కాదు, వివిధ పల్లెల నుండి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కార్తీక దీపం ఏదైతే కార్తీక మాసంలో ఎంత పుణ్యమైన మాసమో అందరికీ తెలుసు. ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి చాలా, అంటే 1 కోటి దీపాలు వెలిగించినంత పుణ్యము ఈరోజు దీపాలు వెలిగిస్తే. అందుకని ప్రతి ఒక్క మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి, ఏదైతే సనాతన హిందూ ఉత్సవ సమితి వారు ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మహిళలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. ఏదైతే కార్తీక మాసంలో ముఖ్యంగా ఒకరోజు ఈరోజు కార్తీక ఏకాదశి పురస్కరించుకొని సంవత్సరం మొత్తం దీపాలు పెట్టిన విధంగా 365 వత్తులు కూడా వెలిగించి దీపాలు ప్రతి ఒక్కరు కూడా రోజు వెలిగించే అవకాశం లేకపోయినా ఒక్కరోజే 365 వత్తులతో దీపం వెలిగించి ఈరోజు ఆ శివునికి అలాగే విష్ణు రూపం ప్రతి ఒక్క కార్తీక మాసంలో ఆ దేవుళ్ళిద్దరూ ప్రత్యేకమైంది కాబట్టి ఈరోజు ఆ 365 వత్తులు వెలిగించి ఆ శివుణ్ణి ప్రార్థించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.